మీటింగ్కి వచ్చిన ఒక 2 నిమిషాలు కల్పిస్తుంటారు. ఇంతమంది నన్ను ఇంకొక మార్చి చేసిన మాకు కావాల్సిన ఈరోజు ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు ఈరోజు నిజంగా మధ్యాహ్నం వాక్యం గురించి బాగా చెప్పేటప్పుడు ఆ దైవావేశంలో కలిగిన గట్టిగా రావడం చాలా బాగా అనిపించింది. కొన్ని చాలా బాగా అనిపించింది. అయితే ఇప్పుడు నేను వాక్యం వెళ్ళే ముందు ఈరోజు నిజంగా మనం వాక్యం గురించి నేను చెప్పట్లేదు, కానీ యవనస్తులకి కొన్ని ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కొంతమందితో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. అందువల్ల నేను ఇంతకుముందు యూట్యూబ్కి తీసుకునేటప్పుడు కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. మనం బైబిల్ ఎందుకు నమ్మాలి, అసలు వాక్యంలో నిజమా కాదా, అలాగే అవన్నీ రుజువు అవుతున్నాయా లేదా, దాని తర్వాత రెండవ రాకడ ఏంటి, ఇలాంటివి కొన్ని అప్పుడు మాట్లాడుకున్నాం. సో దాంట్లో ఈరోజు నేను మనం మాట్లాడుకునేది దేని గురించి అంటే హలో సో యవనస్తులుగా మనం ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడతాము, లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాలా, దాని తర్వాత వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలన్నా ఏదైనా చెప్పాలన్నా ఫస్ట్ మన బైబిల్ గురించి మనకు నాలెడ్జ్ ఉండాలి కదండి. సో ఫస్ట్ మన బైబిల్ గురించి మనకి దాని గురించి అది నిజమా కాదా, అసలు బైబిల్ అంటే ఏంటి, బైబిల్ అనేది నిజమా కాదా, దాంట్లో ఉన్న వర్డ్స్ నిజమా కాదా, ఆ వాక్యం కరెక్టా కాదా, ఎందుకు అసలు బైబిల్ని నమ్మాలి, ఇలాంటివి మనకు కొన్ని తెలిసి ఉండాలి. అప్పుడే మనము చదివేది, దాని తర్వాత మనం నమ్మేది అది నిజమని మనం దృఢపరుచుకుంటాం. ఇప్పుడు ఒక ఆయన వచ్చి సడన్గా మీకు వచ్చి బైబిల్ నిజమా కాదా, అసలు బైబిల్ నేను ఎందుకు నమ్మాలంటే ఏమైనా ఆన్సర్ చెప్తాం? ఏదో మా నాన్న వాళ్ళు నమ్ముకున్నారు, దానివల్ల మనం నమ్ముకుంటూ వచ్చేసినాము, క్రిస్టియానిటీ అనేది ఒక మతము, అది కరెక్ట్ అని మనం నమ్ముకుంటూ గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు. కానీ నిజంగా ఈ బైబిల్ కరెక్టా కాదా, ఎందుకు వేరే వాటితో పోల్చుకుంటే మనది యూనిక్గా ఉందా లేదా, దీంట్లో ఉండేది నిజమా కాదా, ఎందుకు బైబిల్ ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత పొందింది, ఇలాంటివి మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే వాక్యం లాంటిది, వాక్యం కాదు కానీ వాక్యంలో నుంచి అసలు బైబిల్ అనేది నిజమా కాదా, బైబిల్లో ఉండే కొన్ని విషయాలు అసలు నిజంగా జరిగినాయా లేదా, దానికి ఎలాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయనేది మనం నేర్చుకుందాం. దీంట్లో ఒకటే ఒక అంశాన్ని నేను ఈరోజు చెప్తాను, దాని తర్వాత కొన్ని విషయాలను ఇంకా కంటిన్యూస్గా ఈ బైబిల్ స్టడీ అవుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఇది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. సో ఈరోజు మనం చదువుకునేది ఏంటంటే బైబిల్ని మనం నమ్మాలి అంటే కొన్ని ఆధారాలు మనకు ఉండాలి. ఎలాంటి ఆధారాలు ఉండాలా? ఒకటి భౌగోళికమైన ఆధారాలు, అంటే బైబిల్లో రాసినవి ఉన్న ప్లేసెస్, బైబిల్లో జరిగిన మనుషులు నిజంగా ఉన్నారా లేదా, అసలు బైబిల్లో రాసిన ప్లేసెస్, ప్రపంచంలో ఎన్నో ప్లేస్ల గురించి బైబిల్లో రాసింది, ఆ బైబిల్లో రాసిన ప్లేసెస్ అన్ని నిజంగా ఉన్నాయా లేదా, అలాగే బైబిల్లో రాసిన వచనాలు నిజంగా అయినాయా లేదా, ఇలాంటి 3 మనకు కావాలి. ఒకటి చారిత్రాత్మకమైన రుజువులు, అంటే ప్రపంచంలో ఉన్నవి కనబడ్డవి బైబిల్తో సరిపోల్చడం, అది కరెక్టా కాదా. అలాగే పురావస్తు శాస్త్రాలు, అంటే ఎక్కడో కొన్ని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ చెబుతూ ఉంటారు, వాళ్ళు తవ్వుతూ ఉంటారు,
ఇక్కడ ఇలాంటి సంస్కృతి ఉండే, ఇక్కడ ఇలాంటి సంస్కృతి ఉండే, ఇక్కడ అలాంటి ఒక ఊరుండే అలాంటివన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాంటి ఊళ్ళు ఏమైనా ఉన్నాయా? దాని తర్వాత బైబిల్లో రాసినవి ఆ వచనాలు కరెక్టా కాదా? ఇలాంటి 3 మనకి కావాలి. అయితే బైబిల్ గురించి, బైబిల్ యొక్క ప్రాధాన్యత గురించి మనం తెలుసుకునే ముందు, బైబిల్ అనేది అందరూ ఏమంటారంటే దైవావేశం వలన కలిగిన వాక్యాలు, దేవుడే మనుషుల ద్వారా రాపించిన వాక్యాలు అని చెప్తారు. ఈ బైబిల్ ఎన్ని దేశాలలో రాయబడింది? ఎంతమంది మనుషులు ఎన్ని దేశాల్లో ఉండి రాసింది దీన్ని? 40+44 అరౌండ్ 44 దేశాలలో 44 మంది దైవావేశం వలన రాసి అందరూ ఒకే దాని గురించి రాశారు. అది నిజంగా అది ఒక ప్రత్యేకమైన సంగతి. ఎందుకంటే ఒకళ్ళు కూర్చొని ఒకే దగ్గర రాసి నాకు ఈ ఆలోచన వచ్చింది నేనే రాస్తున్నాను ఒక బుక్ రాసింది అనుకోండి, అది ఏమవుతుంది? ఒక కథ అవుతుంది. అంతే కదండి, కథ. ఇప్పుడు నాకు తెలిసింది, నాకు నచ్చిన ఒక స్టోరీ రాసుకుంటూ పోతే అది కథ అవుతుంది. లేకుంటే ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు గురించి నేను ఒక రాస్తా. అప్పట్లో ఎలా ఉండేది? రాజుల కింద వాళ్ళ కవులు ఉండేవాళ్ళు, ఆస్థాన కవులు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రాజు ఏ సంగతి చేసినా దాన్ని రాసేవాళ్ళు. అలాంటి బైబిల్లో ఉండే రాజులు కూడా మనం యూదా రాజులు, ఇస్రాయేల్ రాజులు, దాని తర్వాత చాలామంది రాజులు వాళ్ళ కవుల ద్వారా వాళ్ళు రాసుకున్న బుక్స్ ఉన్నాయి, వాళ్ళ బుక్స్. అవి నిజం. అంటే బైబిల్లో ఉన్న రాజులు నిజంగానే బయట బ్రతికిండ్రు. వాళ్ళ బుక్స్ ఉన్నాయి, వాళ్ళ ఆస్థాన కవులు రాసిన బుక్స్. అంటే మా రాజు ఇలా చేసిండు, ఈ రాజు ఇలాంటి కట్టడాలు తెచ్చిండు, నియమాలు తెచ్చిండు, ఇలాంటి మాకు రూపాయలు ఉన్నాయని వాళ్ళు సొంతంగా రాసుకున్న బుక్స్ ఉన్నాయి. అలాగే ఈ బైబిల్ని మాత్రం అలా కాకుండా 44 దేశాలలో వేరే వేరే మంది అందరు కలిసి ఒకే దేవుడి గురించి రాసిండ్రు, ఒకే ప్రజల గురించి రాసిండ్రు, అలాగే అన్నిలో గురించి రాసిండ్రు. వాళ్ళు రాసినంత సారాంశం అంతా ఒకటే. ఒకే దేవుడు, ఒకే పరలోకం, ఒక దేవుడు వస్తాడు, ఒక ఆయన వస్తాడు, ఆయన ద్వారానే రక్షణ కలుగుతుంది. ఇలాంటివే అందరు రాసిండ్రు. ఎక్కడెక్కడో ఇశ్రాయేల్లో జరిగింది వేరే దేశాలలో ఉండి రాసిండ్రు. ఇశ్రాయేల్ రాజులకు ఇలా జరిగింది, ప్రజలు ఇలా అవుతారు అని ముందే ఇక్కడ జరిగేది ఎక్కడో దేవుడు వేరే దేశంలో రాపించాడు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే 44 దేశాలలో 44 మంది వేరే వేరే దగ్గర కూర్చొని రాసిండ్రు ఒకే దేవుని గురించి. అంటే అది నిజమా అవుతుందా కాదా? ఖురాన్ తీసుకుంటే మహమ్మద్ ప్రవక్త ఒక్కడే రాశారు. భగవద్గీత తీసుకుంటే 3 కవులు రాశారు. రామాయణం 3 ఒకటే కదా రాశారు. దాని తర్వాత వేరే వేరే వాళ్ళు దాన్ని లేదు ఇలా రాసింది ఇలా రాసింది. కానీ బైబిల్ అలాగా. బైబిల్ 44 దేశాలలో రాసిండ్రు. 44 మంది డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాస్తే క్రోడీకరిస్తే వచ్చింది బైబిల్. అందరూ ఒకే దేవుని గురించి రాసింది. ఇది మొట్టమొదటి ఘనమైన చరిత్ర బైబిల్ గురించి. అలాగే బైబిల్ని ఇప్పటి వరకు ఎన్ని లాంగ్వేజెస్లో అంటే ప్రపంచంలో ఏ బుక్ లేదు, కానీ బైబిల్ ఒకటే 1372 లాంగ్వేజెస్లో రాసింది ఇప్పటి వరకు. అంటే అనువాదం చేయబడింది, ట్రాన్స్లేట్ చేయబడింది. ఏ బుక్ కూడా అన్ని కంట్రీస్ అన్ని భాషల్లోకి మార్చలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో అన్ని బుక్స్లలో ఎక్కువ సేల్ అయిన బుక్, అలాగే ప్రచురించబడి అందరికి అందజేయబడిన బుక్ కేవలం బైబిల్ మాత్రమే. 7 కోట్ల బుక్కులు అంటే ఇప్పటి వరకు ప్రింట్ అయ్యి అందరికి అమ్ముడుపోయింది. 700 కోట్లు. సో బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యతమైన గ్రంథం. అలాగే ప్రపంచంలో ఏ బుక్కు లేని పేరు పరిశుద్ధ అని, పవిత్రమైన పరిశుద్ధమైన అంటే పరిశుద్ధ గ్రంథం అని పేరు గాంచింది ఓన్లీ బైబిల్ మాత్రమే. వేరే ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన బుక్కి పరిశుద్ధము అని లేదు. పరిశుద్ధమైన గ్రంథం మన బైబిల్. అలాగే ఎంతో మందిని ప్రపంచవ్యాప్తంగా మార్చిన బైబిల్ ఏదైనా అంటే బుక్ ఏదైనా ఉందంటే జీవితాన్ని ఓన్లీ బైబిల్ మాత్రం. సో ఈ బైబిల్ని మనం ఎందుకు నమ్మాలి మరి? నిజమా? ఇవన్నీ అయితే చాలా, ఈ బైబిల్ ఇలా వేరే వేరే దేశాల నుంచి వచ్చింది, మరి దాన్ని నమ్ముకుంటే చాలా అంటే వేరే బుక్స్ కూడా ఉన్నాయి కదా, రాముడు కూడా జీవించింది కదా, మరి దాన్ని మనం ఎందుకు నమ్మొద్దు? బైబిల్నే ఎందుకు నమ్మాలంటే వీటన్నిటికీ ఆధారాలు చాలా స్వల్పం. ఒకటే దగ్గర ఒకే రీజన్ దగ్గర ఉంటాయి.
అంటే ఓన్లీ భారతదేశం లేదా ఓన్లీ ఒక ఏరియా. కానీ బైబిల్లో రాసిన పేర్లు, బైబిల్లో రాసిన రాజులు, బైబిల్లో రాసిన స్థలాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బైబిల్ రాసిన పేర్లు ఉన్నాయి, బైబిల్లో ఉన్న పేర్లు ఉన్నాయి. ఇస్రాయల్ ఇప్పుడుందా? ఈజిప్ట్ ఉందా? గాజా ఉందా? డేవిడ్ కింగ్ డేవిడ్ అప్పట్లో బ్రతికేయడానికి నిజమైన సాక్ష్యాలు ఉన్నాయా? యేసుక్రీస్తు పుట్టిండు, చనిపోయిండు, బెత్లహేము, పాలస్తీనా అన్నీ ఉన్నాయా? అలానే బైబిల్ నుంచే ఇంకా చాలా సంగతులు చెప్పొచ్చు. బైబిల్ నుంచే మనం అనుకుంటున్న ఏదైతే విగ్రహారాధన అనేది ఉందో బైబిల్ నుంచే వచ్చింది. అంటే బైబిల్లో రాసింది ఆల్రెడీ విగ్రహారాధన గురించి. వీళ్ళు అనుకుంటున్నారు లేదు మన దేశం నుంచే స్టార్ట్ అయింది విగ్రహారాధన అని. కాదు. ఇశ్రాయేల్ భార్యలు ఎంతమంది? అంటే మన యాకోబు భార్యలు ఎంతమంది? ఇద్దరు. వాళ్ళ అత్తగారింటి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం తెచ్చుకుంటారు? ఇంటి దేవతను తెచ్చుకుంటారు, ఇంటి దేవత విగ్రహం. అంటే ఇంటి దేవతలు అనుకుంటారు మాకు ఇంటి దేవతలు ఇప్పుడు పెట్టరు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు మా ఇంటి దేవత నరసింహుడు, మా దేవత ఎల్లమ్మ తల్లి, మా ఇంటి దేవత ఇదని. వాళ్ళు అనుకుంటారు ఇప్పటి నుంచే వచ్చినాయి. కాదు, ప్రపంచం పుట్టినప్పటి నుంచే ఇవి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎప్పుడైతే మనుషులు ఎత్తైన గోపురం కట్టాలనుకుని స్టార్ట్ చేసి అనుకున్నారో, దేవుడు అయితే ఎప్పుడు వాళ్ళని ప్రపంచాన్ని అంతని వెళ్ళగొట్టిండో అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళకి ఆ దేవుడు, మాకు ఈ దేవుడు, మాకు అది, మాకు ఇది, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో ఇవన్నీ మనం వీటన్నిటి గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. కానీ ఈ వీక్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బైబిల్లో రాసిన చాలా ప్రసిద్ధమైన అంశం ఏంటండి? మొట్టమొదటిగా బైబిల్ స్టార్ట్ అవ్వగానే ఇలాంటిది ఒకటి జరిగింది. ఏం జరిగింది? సృష్టి జరిగింది. దాని తర్వాత ఆదాము అవ్వ. ఇది ఆలోచించండి. ఆదాము అవ్వ ఈరోజు అంశం కాదు, కానీ ఆదాము అవ్వ గురించి ఆలోచించండి. బైబిల్లో ఏమని రాసింది? ఒకే మనిషి నుంచి, ఇద్దరు మనుషుల నుంచి ప్రపంచం అంతా వచ్చిందని అంటారు కదా. జనరల్ సెన్స్తో ఆలోచించండి. హలో, ఇది బయటకు వస్తుంది. ఇది బయట. ఓకే, అయితే ఒక జనరల్ సెన్స్తో ఆలోచిస్తే మనుషులు కొంతమంది ఇక్కడ నుంచి, కొంతమంది ఇక్కడ నుంచి, కొంతమంది ఇక్కడ నుంచి వచ్చిన లాజికల్ అనిపిస్తుందా? ఇద్దరు మనుషుల నుంచి ప్రపంచం అంతా వచ్చింది అనేది లాజికల్ అనిపిస్తుందా? ఎందుకంటే మల్లెగూడెంలో ఒకప్పుడు ఎంతమంది ఉన్నారు? 10 మంది. పోనీ మన తాతకి ఎంతమంది ఉండింటారు? 2 పిల్లలు. దాని తర్వాత అంటే తాత అవ్వ. దాని తర్వాత ఎంతమంది వచ్చింటారు? వాళ్ళ పిల్లలు. దాని తర్వాత వాళ్ళ పిల్లలు. దాని తర్వాత మనం వచ్చినాం. దాని తర్వాత మన పిల్లలు వస్తారు, నా పిల్లలు వస్తారు. దాని తర్వాత ఇంకా పిల్లలు. ఇది కంటిన్యూ అవుతుందా? లేదంటే ఇక్కడ నుంచి కొంతమంది పిల్లలు వచ్చి, ఇక్కడ నుంచి కొంతమంది పిల్లలు వచ్చారు, అట్లా అట్లా కంటిన్యూ అవుతుందా? ఎంతమంది వచ్చింటారు? దానికి అసలు ఆన్సర్ లేదు ఇప్పటివరకు. అలాగే డార్విన్ ఏం చెప్పారంటే ఎక్కడి నుంచి వచ్చినట్ల మనుషులు? కోతి నుంచి వచ్చినట్టు కదా మనుషులు. డార్విన్ చూద్దాం సైన్స్ ప్రకారం. మరి ఇప్పటి వరకు మనం ఎన్నో కోతులు చూసాం, ఒకటన్నా మనిషి అయిందా? ఎప్పటి నుంచి? డార్విన్ ఉన్నప్పటి నుంచి కోతులు ఉన్నాయి. అప్పటి నుంచి ఒక కోతి నుంచి నా మనిషి వచ్చిందా? రాలేదు. పోనీ మగ కోత ఆడకోతి నుంచి, ఆడపోతే ఒక కోతి మనిషి అయిందా? అది లాజికల్గా అనిపించదు.
కదా. కానీ బైబిల్లో రాసిన దాని ప్రకారంగా బైబిల్లో ఒకసారి ఆలోచిస్తే నిజంగా మనిషి ఎక్కడ స్టార్ట్ అయింది, సృష్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మనిషి ఎలా వచ్చిండు, దాని తర్వాత మనిషి ఎలా పడిపోయిన పాపంలో, దాని తర్వాత దేవుని ప్లాన్ ఏంటి, మనిషిని మళ్ళీ దేవుని దగ్గర తీసుకురావడానికి, దాన్ని చేయడానికి దేవుడు ఏం చేసిండు, దాని తర్వాత దేవుడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ లైన్గా సీక్వెన్స్ ఉంటాయి. సృష్టి ఎలా వచ్చింది, మనిషి ఎలా వచ్చిండు, మనిషి ఏ విధంగా తప్పు చేసి పాపం వచ్చింది, ఆ మనిషిని దేవుడు మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకోవడానికి ఏం ప్లాన్ వేసిండు, దేవుడు చనిపోవడం, తిరిగి లేవడం, తన ద్వారా మనిషిని మళ్ళీ తీసుకుపోవడం, ఇది జరిగింది. దాని తర్వాత మనిషి చనిపోతే ఏం జరుగుతుందని బైబిల్లో రాస్తుంది. దాని తర్వాత దేవుడు మళ్ళీ దేవుడు ఎలా వచ్చి మనల్ని మళ్ళీ దేవునితో ఎలా ఐక్యం చేస్తాడు అనేది మొత్తం ఒక ప్లాన్ చూడండి. అంత కలగలిపితే ఒక బైబిల్. ఇలాంటిది ఏ ఏ గ్రంథంలో ఉండదు, ఎలాంటి మత గ్రంథంలో ఇలాంటి డీటెయిల్స్ ఉండవు. అది ఖచ్చితంగా చాలామంది వాళ్ళు చదివిన వాళ్ళే చెప్తారు. కొంతమంది అంటారు మనిషి చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవునిలో కలిసిపోతాడు. ఓకే, మన బైబిల్లో కూడా అదే రాస్తుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది అన్నాడు, కానీ దేవునిలో కలిసిపోతుంది అని చెప్పలేదు. దేవుని దగ్గరికి వెళ్తుంది, ఆ ఆత్మ అలానే జీవిస్తుంది. వాళ్ళు ఏమంటారంటే దేవునిలో కలిసిపోతుంది, తప్పు. అలాగే వాళ్ళు ఏమంటారంటే అంటే బయట వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ ముక్కనో నక్కనో అవుతుంది, కానీ దానికి ఎలాంటి రుజువులు లేవు. కొంతమంది అంటారు నేను చనిపోయి బ్రతికిండు. కొంతమంది ఎలా అంటే ఆ కాలంలో చనిపోయాడు, ఈ కాలంలో పుట్టి అవన్నీ చూస్తుండ్రు, నేను అప్పుడు చనిపోయిన అక్కడికి వెళ్ళినా అని చెప్పి చెప్తా ఉంటారు కొంతమంది యూట్యూబ్లో. కానీ అవన్నీ సాతాను చేసే క్రియలు, మనుషులను నమ్మడానికి, గుడితనం కలుగజేసి నమ్మడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది చాలా తక్కువ మంది అలా చేయడం. కానీ బైబిల్లో ఏమని రాస్తుందంటే మనిషి చనిపోవడం ఒకేసారి, దేవుని దగ్గర పుట్టడం ఒకేసారి, చనిపోవడం ఒకేసారి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం ఒకసారి, తీర్పు ఒకేసారి. ఇదంతా లాజిక్ మంచిగా అనిపిస్తుంది చదువుతుంటే. అందుకే బైబిల్ చదివిన వాళ్ళు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే అది ఒక క్రమంగా ఉంటుంది, దానికి సెన్స్ ఉంటుంది, చదివిన వాళ్ళకి తృప్తి కలుగుతుంది. అది నిజంగా జరిగేలాగా జరిగింది లేదా జరుగుతుంది అని రుజువు చూపెడుతుంది బైబిల్. సో ఈరోజు మనం దేని గురించి మాట్లాడదామంటే నోవాహు యొక్క ప్రళయం, జల ప్రళయం. ఇంకా దానికంటే ముందు కొన్ని ఉన్నాయి, అవి ఇంకా నేను కంప్లీట్గా చేసుకోలేదు, రాసుకోవడం అని చెప్తాను. దానికంటే ముందు నోవాహు జల ప్రళయం గురించి, ఇది చారిత్రాత్మకంగా జరిగిందా లేదా మనం కొన్ని చూద్దాం. అయితే ఈ నోవాహు జల ప్రళయం ఎప్పుడు జరిగింది? దేవుని యొక్క 2000 సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు రాకముందు 2000 సంవత్సరాల ముందు జరిగింది. అది 6,000 ఎన్ని సంవత్సరాలు? 6 నుంచి 8,000 మధ్యలో నోవాహు జలప్రలయం జరుగుతుంది. అయితే ఈ జలప్రలయం నిజంగానే ప్రపంచంలో జరిగిందా లేదా, మరి ప్రపంచంలో ఉండే సైంటిస్టులు ఏమన్నారు, దీనికి ఏమైనా నిజంగా ఆధారాలు ఉందా అంటే చాలామంది భౌగోళికమైన అలాగే భౌగోళికమైన అలాగే పురావస్తు శాస్త్ర వాళ్ళు ఎంతమంది దాన్ని దృఢపరిచిందంటే చాలామంది. ఫస్ట్ మనము ఇప్పుడు చెప్తాను, దాని పేరు ఏం జరుగుతుందంటే నేషనల్ సెంటర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, NCSE, నేషనల్ సెంటర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఏమన్నారంటే నిజంగానే ప్రపంచంలో ఒక ఫ్లడ్ వచ్చింది, ఆ ఫ్లడ్ అంటే వరదలు వచ్చినాయి, సునామీ కంటే పెద్దది వచ్చింది, అది ప్రపంచాన్నే నాశనం చేసింది, దానికి రుజువులు ఉన్నాయని నేషనల్ సైన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సెంటర్ వాళ్ళు చెప్పారు. అంటే ప్రపంచంలో చదువుకునే వాళ్ళు ఏదైతే సైన్స్ గురించి చదువుతున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే నిజంగానే ప్రపంచం మీదకి ఒకసారి ఒక వరద వచ్చింది, అది మనుషులు ఊహించని వరద, దానివల్ల ప్రపంచమే నాశనం అయిపోయింది అని చెప్తా ఉన్నారు. అలాగే దానికంటే దాంట్లోనే కొంతమంది వాళ్ళ పేర్లు ఏంటంటే వాల్టర్ పిట్మన్ అలాగే విలియం రాన్ అనే ఎవరైతే సైన్స్కి సంబంధించిన జియాలజికల్ సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఈ నదులు ఉంటాయి కదా, నదులలోకి వెళ్ళి వాళ్ళు శాస్త్రవేత్త అంటే పరిశీలిస్తూ ఉంటే వాళ్ళకి ఏం దొరికినాయంటే మన బైబిల్లో రాసిన నల్ల సముద్రం ఉంది కదా, బైబిల్లో రాసిన దాని పేరు, అది నిజంగానే బయట ఉంది. ఆ నల్ల సముద్రం లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఏం దొరికిందంటే సముద్రం లోపల ఎప్పుడైనా ఇసుక ఉంటుంది, కానీ వాళ్ళకి నల్ల సముద్రం లోపల ఏం దొరికిందంటే 30 ఫీట్లు లేదా 20 నుంచి 30 ఫీట్ల మడ్, బురద,
దేంట్లో ఉంది? నల్ల సముద్రంలో ఉంది. సముద్రంలో ఎప్పుడైనా ఇసుక ఉంటుంది కానీ బురద ఉండదు, అలాగే మట్టి ఉండదు, మట్టితో కూడిన బురద ఉండదు. కానీ వాళ్ళకి అక్కడ ఏం దొరికిందంట? బురద కలిగిన మట్టి 30 ఫీట్ల లోపల ఉందంట. 30 ఫీట్ల లోపల ఉంది అంటే ఇది ఒకప్పుడు సముద్రం కాదు. దీంట్లో కొన్నిసార్లు అంటే మంచినీటి సరస్సు ఇది, దాని తర్వాత సముద్రం అయిపోయింది. అలాగే దాని లోపల ఉండే షెల్స్ ఏవైతే ఉన్నాయో అవి సముద్రంలో ఉండాల్సిన షెల్స్, అంటే సముద్రంలో ఉండాల్సినవి ఆ మట్టి లోపల ఉన్నాయంట. అంటే ఇది ఒకప్పుడు మంచినీటి సముద్రము, మంచినీటి ఒక సరస్సు, కానీ ఇది సముద్రంగా మారిపోయింది. వాళ్ళకి కొన్ని ఎవిడెన్సెస్ దొరికినాయి. దాంట్లో ఉండే కొన్ని చిప్పలు అవి తీసుకెళ్తే దానికి సముద్రంలో ఉండే చిప్పలకి సేమ్ ఏజ్, ఇక్కడ చనిపోయినాయి అక్కడ చనిపోయినాయి, ఒకేసారి చనిపోయినాయి. అలాగే ఇక్కడ ఉండేవి అక్కడ ఉండేవి సేమ్గా ఉంటాయి. అంటే ఒక సరస్సులో ఉండేవి ఒక సముద్రంలో ఉన్నవి. అంటే అర్థం ఏంటంటే ఇది ఒకప్పుడు సరస్సే కానీ సముద్రం కాదు. దీనికి ఇంకా పరిశోధన చేయాలని వాళ్ళు చెప్పి వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడికి ఇంకొక ఆయన వెళ్ళిండు దాన్ని క్లియర్ చేసుకోవడానికి. అక్కడికి వెళ్తే ఆయన పేరేంటంటే రాబర్ట్ బెలార్డ్. ఈ రాబర్ట్ బెలార్డ్ అనే ఆయన ఆ సముద్రం లోపలికి వెళ్ళి చూస్తే సముద్రం లోపల ఏమున్నాయంటే ఈ ఒకలాంటి చారిత్రాత్మక కట్టడాలు, దానికి సంబంధించిన గోడలు, దానికి సంబంధించిన ఇవి ఏమంటారు మార్క్స్, ఇవన్నీ దాని లోపల కనబడ్డాయి. ఎవరైనా సముద్రం లోపలికి పోయి ఉంటారా? ఉండరు, సముద్రం లోపల ఉండరు. కానీ అంటే అది ఒకప్పుడు సముద్రం కూడా కాదు, ఒకలాంటి ఒక కట్టడాలు ఉన్న ప్రదేశం, సిటీ. ఆ సిటీని నాశనం చేసేసింది ఫస్ట్ ఫ్లడ్ వచ్చి మంచినీళ్ళు, దాని తర్వాత సముద్రం నీళ్ళు వచ్చింది. అంటే ఎప్పుడో ఒకప్పుడు అక్కడ ఒక సిటీ ఉన్నది, దాన్ని మొత్తం సముద్రం కప్పేసింది. సముద్రం కప్పడం అంటే ఏదో కొన్ని ఫ్లడ్ వచ్చి కొట్టుకోవడం వేరు, కానీ సముద్రం వచ్చి మొత్తం కొట్టుకోపోతుంది ఎప్పుడైనా? అంటే ఫ్లడ్ అనేది జరిగింది ప్రపంచానికి. అంటే అక్కడ మధ్యధరా సముద్రం దగ్గర, యూఫ్రటీస్ నది దగ్గర, మధ్యధరా సముద్రం దగ్గర, నల్ల సముద్రం దగ్గర ఫ్లడ్ జరిగిందని కనుక్కున్నారు. అది సరే, అది ఒక దగ్గర జరిగిన అనుకుంది. కానీ ఇలానే ఈ ఐస్ ఏజ్ అంటారు కదా, ఐస్ ఏజ్ అంటారు. ఐస్ అంటే ఐస్ పగిలిపోయి మొత్తము కొట్టుకుపోయింది. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అమెరికాలో వాళ్ళు ఏమంటారంటే క్రీస్తు పూర్వము అంటే ఇప్పటి నుంచి 11,000 సంవత్సరాల క్రితము ఒక ఐస్ ఏజ్ జరిగింది. దానివల్ల అక్కడ పెద్ద ఐస్ 12 కిలోమీటర్లు వెడల్పంట ఐస్, 1300 కిలోమీటర్లో ఉండే ఐస్, అలాంటి ఐస్ కొన్ని వేల కిలోమీటర్లో ఉన్నది మొత్తం పగిలిపోయి అక్కడ మొత్తము నాశనం చేసేసింది. అంటే ఒక ఫ్లడ్ వచ్చిందని నార్త్ అమెరికా వాళ్ళు. దాని తర్వాత ఇండియా వాళ్ళు ఏమన్నారంటే మను చరిత్ర అని ఉంటుంది కదా, మను చరిత్ర అని ఒక బుక్ ఉంది. వీళ్ళు ఏమంటారంటే ఇండియా వాళ్ళు, మన ఇండియాలో ఒక పెద్ద ఫ్లడ్ వచ్చింది, ఒకప్పుడు సరస్వతి నది ఉన్నది, ఆ సరస్వతి నది దాని తర్వాత అన్ని ఆ ప్రాంతాలన్నీ మునిగిపోయి మొత్తం కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయిన తర్వాత ఒక్క మనిషి బతికిండు, ఆయన పేరు మను అని వాళ్ళు ఇండియా వాళ్ళు అంటారు. అది ఇప్పుడు 2023లో కన్ఫర్మ్ చేసింది. అంటే ఇండియాలో ఫ్లడ్ వచ్చింది, మొత్తం కొట్టుకుపోయినాయి అని మన వాళ్ళు కన్ఫర్మ్ చేసింది. ఒక మను చరిత్ర అని మను అనేట ఆయన బ్రతికిండంట. అలాగే చైనా వాళ్ళు ఏం చెప్పిందంటే చైనా వాళ్ళు వాళ్ళకు సంబంధించిన బుక్స్లో వాళ్ళే కన్ఫర్మ్ చేసిందంటే మా దగ్గర ఫ్లడ్ వచ్చింది, చైనాలో ఒక ఫ్లడ్ వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది ప్రపంచం అంతా, కానీ ఒక్క ఆయన బ్రతికిండు. ఆయన పేరు ఏం పేరు అంటే వాళ్ళు ఏం రాసుకున్నారంటే ఆయన పేరు ఎంపరర్ యూ, ఒక రాజు ఎంపరర్ యూ, ఆయన ఒక్కడే బ్రతికినాడు వాళ్ళ ఫ్యామిలీ. చైనా వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్టే చైనాలో కూడా ఫ్లడ్ వచ్చింది, మొత్తం కొట్టుకుపోయిందని వాళ్ళు రాసుకున్నారు. అలాగే ఇరాక్లో మెసపోటమియా, ఇరాక్ ఉంది కదా ఇప్పుడున్న ఇరాక్, మెసపోటోమియా, దాని తర్వాత యూఫ్రటీస్ నది అక్కడే ఉంటాయి ఇరాక్లో. వాళ్ళు ఏం రాస్తున్నారంటే మా దగ్గర కూడా ఫ్లడ్ వచ్చింది, మా దగ్గర కూడా ఒకే ఆయన బ్రతికిండు. ఎవరు? చైనా వాళ్ళు, ఇరాన్ వాళ్ళు. ఇరాన్, చైనా, అమెరికా, ఇండియా అందరూ వాళ్ళ ప్లేసెస్లో ఏం రాస్తున్నారంటే మాకు ఒక ఫ్లడ్ వచ్చింది, మొత్తం వరదలు వచ్చి మొత్తం ప్రపంచం అంతా కొట్టుకుపోయిందని వాళ్ళు రాస్తున్నారు. అంటే ఇవన్నీ కనెక్ట్ చేస్తే బైబిల్కి కనెక్ట్ అవుతున్నాయి. బైబిల్లో రాస్తుంది ఫ్లడ్ వచ్చింది, ప్రపంచం అంతా పోయిందని. ఎవరు వాళ్ళ దేశాలలో వాళ్ళు దీని నుంచి రాస్తున్నది ఏంటి? మా దగ్గర ఫ్లడ్ వచ్చింది అని ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తాం అన్నమాట.
అంటే ఆర్కియాలజీ వాళ్ళు ఏదైతే జియాలజికల్గా చెప్పిండ్రో అది బైబిల్లో నుంచే వచ్చింది, బైబిల్లో నిజమే చెప్తుంది. ప్రపంచం అంతా ఇప్పుడు ఏమంటున్నారంటే మా దగ్గర ఫ్లడ్ వచ్చింది, మా దగ్గర వచ్చింది, అవును నిజంగా వెళ్ళిపోయినాయి, నిజంగా కొట్టుకుపోయినాయి అని చెప్తా ఉన్నారు. కానీ అది బైబిల్ నుంచి వచ్చిందని మాత్రం వాళ్ళకి, అంటే వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేస్తుంది ఇండైరెక్ట్గా, బైబిల్ నిజము. వాళ్ళు సొంతంగా రాసుకున్నారు, మా దగ్గర మను బతికిండు, వాళ్ళ దగ్గర ఎప్రర్ యూ బతికిండు, వీళ్ళ దగ్గర వాళ్ళు బ్రతికిండు, వాళ్ళ సొంతంగా రాసుకున్నారు. కానీ బైబిల్ ఏమని రాసిందంటే నోవా బ్రతికిండు. సో ఇలా అంటే బైబిల్ నుంచి చాలా వచ్చాయి. మనము నేర్చుకుంటూ వెళ్తే బైబిల్ నుంచే 99% ఏవైతే ప్రపంచంలో ఉన్న మతాలలో రాసినాయో అవన్నీ బైబిల్ నుంచి వచ్చినాయి. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకి ఎంతమంది దేవుళ్ళు? ఒకటే దేవుడు, ముగ్గురు అంటారు. వాళ్ళు ఏమంటారు, హిందువులు ఏమంటారు? ముగ్గురు దేవుళ్ళు వాళ్ళకి మెయిన్, శివుడు, బ్రహ్మ, విష్ణు, వాళ్ళు ముగ్గురు. మనకి ఎంతమంది అంటారు? తండ్రి, కుమార, చూడండి లైక్నెస్ ఉంది. చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనకి ఎన్ని గ్రంథాలు? పంచగ్రంథాలు, 5 గ్రంథాలు మనకి. ఏంటంటే ఆదికాండం, నిర్గమకాండం, వాళ్ళకి ఎన్ని వేదాలు? పంచవేదాలు. ఇట్లా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎక్కడ నుంచి చూసినాయి అన్ని అంటే, నీకుంది కదా నేను రాసుకుంటా, నీకు దేవుడు ఉన్నాడు కదా నాకు దేవుడు ఉండాలి, ఎంతమంది ఉండాలి, నీకు ఎంతమంది ఉండాలి, నాకు ఎంతమంది ఉండాలి, కానీ మాకు కొద్దిగా ఎక్స్ట్రా కావాలి. అట్లా ఎలా అంటే బైబిల్ నుంచి చాలా వచ్చినాయి. అలాగే కొన్ని రుజువులు వచ్చాయి ఇంకా దీని గురించి, అంటే మన ఏదైతే నోవా జలప్రలయం వచ్చిందో దాని గురించి ఇంకా కొన్ని చూసుకుంటాము. అయితే 2020లో సౌత్ అమెరికా వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర పెద్ద వరద వచ్చింది, అందరు చనిపోయినారు, ఇన్కోస్ అనే రాజు మాత్రం, ఒక ఫ్యామిలీ మాత్రమే బ్రతికిందని ఎవరు చెప్తున్నారంటే సౌత్ అమెరికా వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర కూడా పెద్ద ఫ్లడ్ వచ్చింది, ఐసేజ్ వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది ప్రపంచం అంతా, ఒక్క ఫ్యామిలీ బ్రతికింది. ఎవరంటే ఇన్కోస్. ఎవరైనా చూడండి ఎట్లా అంటే ఒక్కొక్క దగ్గర వాళ్ళు కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు, అవును వచ్చింది, ప్రళయం వచ్చింది, ఒకరు బ్రతికిండు, ప్రళయం వచ్చింది, ఒకరు బ్రతికిండు, ప్రతి దేశం. అలాగే ఇవి వదిలేస్తే ఇప్పుడు ఇరాక్లో యూఫ్రటీస్ అదే టైగ్రీస్ అనే 2 నదులు ఉన్నాయి. మన బైబిల్లో కూడా రాస్తున్నారు యూఫ్రటీస్ నది. అక్కడ దానికి ఇరాక్కి యూఫ్రటీస్ నది దగ్గర నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతం ఉంది. దాని పేరు ఏంటంటే షురుపాక్. అక్కడ ఒక ఎన్ని అంటే ఆ ప్రాంతంలో కొన్ని వందల చెట్లు, కొన్ని వందల జీవులు, సముద్రంలో ఉండే జీవులు అక్కడ ఉన్నాయంట, పాతిపెట్టబడ్డాయి మొత్తం అక్కడ. అంటే కొన్ని వచ్చి వరదలాగా అక్కడ వచ్చి అక్కడ నిలబడ్డాయి. షుకుపాస్ అనే ప్లేస్లో సముద్రంలో ఉండే జీవులు అక్కడికి వచ్చేట్లు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే చెట్లు అక్కడికి వచ్చేట్లు ఉంటాయి. మళ్ళీ కొంతమంది శాస్త్రవేత్తలు ఆ చెట్లని పరిశీలిస్తే అక్కడ ఎలాంటి చెట్లు ఉన్నాయంటే విత్తనం లేకుండా పెరిగిన చెట్లు. అంటే మేబీ దేవుడు ఏదైతే మొదటగా చేసిండో చెట్లు, అలాంటి చెట్లు అక్కడ కనబడే వాళ్ళకి, అంటే పరిశీలిస్తే వాళ్ళు చేస్తారు. సో ప్రపంచంలో నలుదిశలా ఉండే ఎక్కడెక్కడో సముద్రంలో ఉండే చేపలు, వాటికి సంబంధించిన కళ్ళు, చేతులు అవన్నీ అక్కడ మొత్తం కుప్ప చేయబడి ఉన్నాయంట. అది ఒక అంటే అందరూ ఏమంటారు, అక్కడికి ఎలా వచ్చున్నాయి అంత ఆ ప్లేస్కి అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రళయం జరిగి ఉండాలా, మొత్తం కొడుకొచ్చి అక్కడ ఉండాలి, అంతే కదా దానికి అర్థం. అంటే అది దేన్ని సూచిస్తుంది, ఎప్పుడో ఒకసారి ఫ్లడ్ జరిగింది. అలాగే ఈ మన ఎవరెస్ట్ శిఖరం ఉంది కదా, ఎవరెస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది, అది చాలా ఎత్తు ఉంటుంది. సో ఆ టాప్ ఆఫ్ దట్ ఎవరెస్ట్, అంటే ఎవరెస్ట్ టాప్ పైకి చాలా మంది వెళ్తుంటారు కదా ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం. అంత మీదకి నీళ్ళు వెళ్తాయి ఎప్పుడన్నా? అక్కడ ఒక మొత్తం మంచే ఉంటుంది, హిమం. కానీ ఆ హిమంలో ఆ మంచులో ఎప్పుడైతే వాళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు వెళ్ళి చెక్ చేసిండ్రో అక్కడ ఏం దొరికినాయంటే సముద్రంలో ఉండే అమ్మనైట్స్, దాని పేరు ఏమన్నా అమ్మనైట్, దాని తర్వాత నత్తలు, ఇవన్నీ ఎవరెస్ట్ శిఖరం పైన ఉన్నాయి.
ఎవరెస్ట్ శిఖరం పైన సముద్రంలో ఉండే జీవుల శిథిలాలు ఎవరెస్ట్ పైన ఉన్నాయి. అదేమన్నా సాధ్యమా? అక్కడికి సముద్రం పోదుగా శిఖరం పైకి. అసలు దేవుడు ఉన్నప్పుడు అసలు శిఖరం అంత ఎత్తు ఉందో లేదో లేదు, దానికంటే మనమే ప్రపంచమే ఎత్తు ఉండేది. దాని తర్వాత అంటే ఎప్పుడైతే ఈ ఫ్లడ్ అయితే జలప్రలయం వచ్చిందో అంత పైకి నీళ్లు వెళ్ళి దానిపైన కూడా సముద్రానికి సంబంధించిన శిథిలాలు ఉన్నాయి. ఒక మానవుడు మామూలుగా ఊహిస్తే అంత పైకి నీళ్ళు వెళ్ళము, అది సైంటిఫిక్గా జరగదు. సముద్రంలో ఉండే జీవులు దానిపైకి వెళ్ళి ఉండవు ఇప్పుడు. కానీ ఎప్పుడు జరుగుండాలా, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సాధ్యం అది? అక్కడికి నీళ్ళు వెళ్తేనే, ఏదో సముద్రం నీళ్ళు అక్కడికి వెళ్తేనే. ఎలా జరిగింది? జలప్రలయం వచ్చింటేనే. ఎంత పెద్ద జలప్రలయం రావాలా? చాలా పెద్ద జలప్రలయం వచ్చి ఉండాలి. వచ్చింది కాబట్టి అక్కడ అవి ఉన్నాయి. అది ఏం చూపెడుతుంది? అవును, ప్రపంచంలో ఎప్పుడో ఒకసారి జలప్రలయం వచ్చింది. అలాగే 2950 ఫీట్లు దానికంటే ముందు ఈ ఆస్ట్రేలియాలో ఒక పెద్ద డెజర్ట్ ఉంది. ఏంటిది అది? ఎడారి. ఆ ఎడారికి సముద్రం జీవులు వెళ్తాయా? సముద్రం జీవులు వెళ్ళి అక్కడ చనిపోతాయా? కానీ ఎడారిలో ఆస్ట్రేలియాలో నార్త్లో ఉండే దాని పేరు ఏంటంటే గ్రేట్ విక్టోరియా. ఈ గ్రేట్ విక్టోరియా అనే ఎడారిలో మొత్తం సముద్రం ఏముంటుంది? ఇసుక ఉంటుంది. కానీ ఆ ఇసుక లోపల జెల్లీ ఫిష్కి అంటే ఎన్నో జెల్లీ ఫిష్ ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. కానీ సముద్రంలో ఉండేది దాని యొక్క అవశేషాలు, వందల వేల అవశేషాలు ఆస్ట్రేలియాలో ఉండే ఎడారి లోపల ఇసుక లోపల ఉన్నాయంట. ఇసుక లోపల ఎలా? సడన్ గా ఫ్లడ్ వచ్చి మొత్తం కొట్టుకుపోయి అక్కడ పాతిపెట్టబడ్డాయి. ఇసుక వచ్చి పడిపోయి ఎటు కదలలేని పరిస్థితులు అలానే చనిపోయి ఉన్నాయి. వాటిని తవ్వి తీసి వాటి కన్నులు కూడా ఇంకా చూడొచ్చు అంట. అలా అంటే ఇసుక కప్పేస్తే ఎలా ఉంటాయి అలానే ఎక్కడికి కొట్టుకోపోలేక ఎక్కడికి పోలేక చనిపోయి కొన్ని జెల్లీ ఫిష్లు అప్పుడే అంటే డెలివరీ చేసి అక్కడే పిల్లలు దాని తల్లి అక్కడే మొత్తం కొట్టుకుపోయి పాతి పెట్టబడి ఎడారికి ఎలా వెళ్తాయి? అవన్నీ వెళ్ళలేము కదా. అంటే ఎప్పుడో ఒకసారి ఫ్లడ్ వచ్చి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయి అక్కడికి వెళ్ళి ఉండాలి. ఏది జరిగింది? వాళ్ళేం కన్ఫర్మ్ చేస్తున్నారు? ఫ్లడ్ వచ్చింది, అన్ని అవశేషాలు ఇక్కడ దొరుకుతున్నాయి. అలాగే ఒక మౌంటైన్, దాని పేరు ఏం పేరు? అది మొంటనా. దాని పేరు మొంటనా, యుఎస్లో ఉంటుంది. ఒక పెద్ద కొండ. ఆ కొండ ఎలా ఏర్పడిందంటే మనకి మట్టి, ఇప్పుడు మామూలు కొండలు రాళ్ళు ఉంటాయి కదా, కానీ కొన్ని కొండలు ఎలా క్రియేట్ అవుతాయి? వరద మట్టి, దాని తర్వాత చెట్లు, దాని తర్వాత ఇది లేయర్స్ లాగా ఉంటాయి. కొన్ని చనిపోయిన జీవుల అవశేషాలు ఒక్కొక్కటి వచ్చి పలకాలాగా పేరే ఒక కొండలు అవుతాయి. అలాంటి కొండలు యుఎస్లో మోంటనా అనే ప్రాంతం ఉంది. అది ఎలా క్రియేట్ చేయబడదంటే ఎక్కడెక్కడి నుంచో ఫ్లడ్ వచ్చి కొట్టుకుపోయి అన్ని ఒక రాళ్ళగా కాదు, ఒక్కొక్కటి మట్టి, బురద, చనిపోయిన అవశేషాలు, చెట్లు, అట్లా మొత్తం కొండలు ఏర్పడ్డాయి. ఆ కొండలు ఎంత ఉంటే చాలా ఎత్తు ఉంటాయి. ఎన్ని ఫీట్స్ అంటే ఓకే. దీన్ని జోసెఫ్ పాడి అనే జియాలజికల్ ఆయన వెళ్ళి చెక్ చేస్తే కొండలేమో ఎత్తున్నాయి, కానీ కొండల లోపల ఏమున్నాయి వెతుకుతే లేయర్స్ తీస్తే అంటే చనిపోయిన అవశేషాలు ఎలా ఉంటే అక్కడికి పోయి చెట్లు, దాని తర్వాత చనిపోయిన ఫిష్లు, దాని తర్వాత నత్తలు, ఇవన్నీ కొండ లోపలికి అంత ఎత్తుపోయి ఎట్లా పోతాయి? లోపలికి పోవు కదా, అంత లోపలికి పోయి చనిపోవు కదా, మట్టి లోపల ఉండవు కదా. అవన్నీ ఎలా అంటే వరదలు వచ్చి కొట్టుకుపోయి కొండలు ఏర్పడ్డాయి. ఆ కొండల లోపల అవశేషాలు. అంటే ఇది ఏం చూపెడుతుంది అంటే ప్రపంచంలో ఒకసారి ఫ్లడ్ వచ్చింది. అలాగే చాలా పెద్ద అవక్షేప శిలాలు అంటే సెడిమెంటరీ, అవి ఎక్కడ ఉన్నాయంటే ఇంకోటి సౌత్ ఆఫ్రికాలో అరిజోనా అనే ప్లేస్లో కొండలు ఉన్నాయి. అది ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కొండలు.
అరిజోనా మౌంటైన్స్ అని ఒకటి వస్తుంది యూట్యూబ్లో అని దేంట్లో. ఆ కొండలు మొత్తం ఎలా ఏర్పడాయి అంటే ఇలానే లేయర్స్ 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 మొత్తం ఇట్లా లేయర్స్గా అయ్యి చాలా ఎత్తులో ఉన్నాయి. దాన్ని కూడా పరిశీలిస్తే దాంట్లో కూడా మొత్తం అవశేషాలు దొరుకుతున్నాయి. దేనికి సంబంధించినవి? సముద్రంలో ఉండే చేపలవి, సముద్రంలో ఉండే నత్తలవి, సముద్రంలో ఉండేవి ఆమనైట్స్, ఇవన్నీ అక్కడ లేయర్స్లో ఉన్నాయి. ఎలా ఇది సాధ్యమైంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్లడ్ వచ్చింది. సో ఇలా ప్రపంచం మొత్తము దేవుడి అంటే దేనికి కన్ఫర్మ్ చేస్తుంది? కొంతమంది నమ్మినా నమ్మకపోయినా, ఎవరు బయట ఉండే వీళ్ళు నమ్మినా నమ్మకపోయినా, ప్రపంచంలో ఉండే ఆర్కియాలజికల్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ప్రపంచంలో ఫ్లడ్ వచ్చింది, దానివల్ల ఒక దగ్గర ఉండేవి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర ఉండేవి ఇంకొక దగ్గరికి ఇలా వచ్చినాయి. మా మొంటనా అనే సరస్సులో సరస్సు మధ్యలో కొన్ని 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మొత్తం ఇసుక మీద మొత్తం చారలు, వాటర్ పైన చారలు. అలాగే కొండల మీద ఎన్నో కొండలు చూడండి, వాటర్ పైన చారలు కనబడతా ఉంటాయి. సో ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అంటే ప్రపంచంలో దేవుడు ఒకసారి తుఫాన్ అంటే తెచ్చిండు వరదల్ని, దాని ద్వారా ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇలా ఆర్కియాలజికల్గా, భౌగోళిక, అలాగే పురావస్తు శాస్త్రం వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేస్తున్నారంటే ప్రపంచంలో ఒకసారి ఫ్లడ్ వచ్చింది. ఐస్ ఏజ్ అని ఎవరైతే సైంటిస్టులు నమ్ముతున్నారో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే క్రీస్తు అంటే ఇప్పటి నుంచి 11,000 సంవత్సరాల ముందు, 10 నుంచి 11,000 సంవత్సరాల ముందు ఐస్ ఏజ్ జరిగింది, ప్రపంచం అంతా వాటర్ వచ్చింది. సో సైన్స్ కూడా చెప్తుంది ఇది నిజం. అయితే ఇలా బైబిల్లో ఉండే చాలా సంగతులు, ఇది ఒకటే కాదు, బైబిల్లో ఉండే చాలా సంగతులు నిజమైనవి. ప్రపంచంలో ఉండే వాళ్ళు బైబిల్ని చదవకున్న వాళ్ళు బైబిల్ని కన్ఫర్మ్ చేసుకున్నారు ఇది నిజం కదండి. సో బైబిల్లో నిజమైనది, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు, మనం స్ట్రాంగ్గా నమ్మాలి ఇది నిజం. ఎందుకంటే దీంట్లో ఉన్నవి ప్రపంచంలో నిజంగానే కన్ఫర్మ్ చేస్తున్నారు మనుషులు, చాలా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇలాంటివి ఆధారాలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటే నేను చెప్పుకుంటూ వెళ్తాను నెక్స్ట్ వీక్ నుంచి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు అంటే నేను మొత్తం బైబిల్ గురించి ఏం తీయలేదు, బైబిల్లో ఒకే ఒక వాక్యం దాన్ని చదువుదాం. ఏంటంటే తెస్సలోనియన్స్ 5:21 ఏమని రాస్తుంది? చదవద్దు, కానీ ఏమని రాస్తుంది? మీరు పరీక్షించి తెలుసుకోవాలి బైబిల్ నిజమైందా, ఏదైనా వాక్యం నిజమైందా లేదా. తెస్సలోనియన్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, వాళ్ళు వాళ్ళకి చెప్పిన వాక్యాన్ని నిజమా కాదా అని పరీక్షించి తెలుసుకునేవాళ్ళు. అలాగే మనం ఒకవేళ బైబిల్ నిజమా కాదా అని తెలుసుకుంటే మనకు కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి అది నిజమని తెలుసుకోవడానికి. సో ప్రపంచంలో వాళ్ళు రాసుకున్న మత గ్రంథాలలో వాళ్ళు ఏం రాసుకున్నా కానీ ప్రపంచానికి ఒకే ఒక గ్రంథం, ఆధారమైన గ్రంథం బైబిల్. దీంట్లో ఏమని రాస్తుందంటే నోవా బ్రతికిండు, జలప్రలయం వచ్చింది. కాబట్టి బైబిల్ నిజం. ఇది ప్రపంచంలో ఉండే అన్ని ఖండాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చెప్పింది ఇది కరెక్ట్. ఒకసారి ప్రళయం వచ్చిందని చెప్పుకుంటూ నిజంగానే జలప్రలయం బైబిల్లో వచ్చిందని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. సో మన దేవుడు నిజమైన వాడు, మనం చదివే బైబిల్ నిజము, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు. మనకు నిజంగా పరలోకం ఉంది, మన గురించి దేవుడు నిజంగా చనిపోయాడు, మనకు పరలోకం ఉంది, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, మనతో మాట్లాడేవాడు, మనతో ఉండేవాడు, మనల్ని చూసేవాడు. ఇది మనం గట్టిగా నమ్మాలి. ఎవరైనా ఏది చెప్పినా కూడా నో, ఇది నిజం. ఎంతోమంది మనల్ని ఎంత అంటే సడన్గా వచ్చి నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమా కాదా అని ఒకవేళ క్వశ్చన్ మనకు వస్తే మనం ఏమనుకోవాలంటే ఎస్, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు, డౌట్ ఇంకా లేదు. బైబిల్లో కనీసం 8,000 నుంచి 9,000 వరకు పేర్లు రాస్తున్నాయి. ఆ ప్రపంచం పేర్లు ఎలాంటి పేర్లు? మనుషుల పేర్లు, ప్లేస్ల పేర్లు, అవన్నీ 90% నిజంగా ఉన్నాయి, తెలిసినాయి. అంటే పేర్లు డిఫరెంట్ అవ్వచ్చు, కానీ వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ నిజంగా పేర్లు ఉన్నాయి. సో ఇది నిజం. ఇప్పుడు చూస్తున్న మనం నంది అంటారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చింది. వాళ్ళు ఫస్ట్ తయారు చేసుకుంది ఏది? ఎద్దు తయారు చేసుకున్నారు వాళ్ళు, అక్కడ నుంచే వచ్చినాయి అవన్నీ. రోమియోలు వాళ్ళకి సంబంధించి వాళ్ళు సూర్యుడిని దేవుడు చేసుకోవడం, ఆ నాగరికత మన దాకా రావడం. సో ఇవన్నీ ఇరాక్లో కొన్ని, ఇరాన్లో కొన్ని, ఇక్కడ మన ఇండియాలో కొన్ని, ఇవన్నీ వాళ్ళు మనుషులు తయారు చేసుకున్నారు. కానీ అన్నిటికీ ఆధారమైన గ్రంథం ఏదంటే బైబిల్ మాత్రమే. బైబిల్లో మనము ప్రపంచంలోనే మొట్టమొదటిగా రాయబడిన బుక్ అంటే ఒక పేరు వస్తుంది, దాని పేరు
జీతో స్టార్ట్ అవుతుంది. కానీ దానికి కూడా ఆధారమైన గ్రంథం బైబిల్. ఎందుకంటే మనం బైబిల్లో ప్రపంచంలో మొట్టమొదటిగా రాసిన గ్రంథం ఏదంటే బైబిల్ రాకపోవచ్చు. ఎందుకంటే బైబిల్ మొత్తానికి ఒకసారి రాయబడలేదు. బైబిల్ని అక్కడ కొంతమంది ఒక్కొక్కరు రాసిన దాన్ని తీసుకొచ్చి కూర్చుండ్రు. అది ఎప్పుడు రాసిండ్రు అంటే దానికి సాక్ష్యం లేదు. మొత్తం ఓవరాల్గా బైబిల్ ఎప్పుడు రాసిండ్రు అంటే ఇది ఓల్డెస్ట్ బుక్ అని చెప్పలేము. కానీ బైబిల్లో రాయబడిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ రాసినవి అవి ఓల్డెస్ట్ బుక్స్ అన్నిటికంటే ముందు రాసి. కాబట్టి నిజమైన దేవుని మనం నమ్ముకున్నాం. అలాగే ఇక్కడ రాసినవన్నీ కరెక్ట్. దీన్ని మనము బైబిల్ ఎందుకు నమ్మాలంటే అది చారిత్రాత్మకము, దాని తర్వాత ప్రతిదానికి ఇది సాక్ష్యంగా నిలవబడింది. కాబట్టి బైబిల్ని చదువుదాము. బైబిల్ నిజమైన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు. ఈ బైబిల్ చదివితే నిజంగా దేవుడితో మాట్లాడినట్టే, దేవుడు మనతో మాట్లాడినట్టే. మనం ప్రార్థన చేస్తే మనం నిజమైన దేవుడిని మనం ప్రార్థన చేసుకుంటున్నాము. ఆయన వినే దేవుడు. అలాగే మనకు నిజంగా దేవుడు మన గురించి చనిపోయిండు, ఆయన పరలోక రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఏదో ఇది మిత్ కాదు, ఏదో కథ కాదు. దేవుడు ప్రకటన గ్రంథం చదివితే చాలామంది ఇది ఒక మిత్తులాగా ఉందనుకుంటారు. కాదు, అదొక కాల్పనిక కథలాగా రాసిండ్రు అని అనుకుంటారు. కాదు, అది నిజమైన దేవుని నోటి ద్వారా చెప్పబడి యోహాను రాసిన బుక్. కాబట్టి మనం వేచి ఉన్నది నిజమే. మనం నిజమైన దాని గురించి వేచి ఉన్నాం. మనం నిజమైన దేవుని నమ్ముకున్నాము. మన బైబిల్లో రాసినవన్నీ నిజాలే. ఇది అబద్ధమైన బుక్ కాదు. కాబట్టి నిజంగా మనం ఇంకా దేవుని నమ్ముకుందాం. ఇలాంటివి కొన్ని ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనం నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు కాబట్టి ఇంకా విశ్వాసంలో బలపడుతూ ఆయన ప్రార్థన చేస్తాం. దేవుడి వాటిని జయించిన